ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుంటే రచ్చ రచ్చ నడిచుండేది. తెలంగాణ కాబట్టి చాలా క్యాజువల్గా లోపల పేజీల్లో వేశారు. రాష్ట్రంలో స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలు తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినాయి. రిజిస్ట్రేషన్ సంఖ్య తగ్గిన, రెవెన్యూ శాఖ ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగింది. భూములదారులు పెరగడానికి తోడు ఎన్నికల కోడ్ నిబంధనలు ఈ లావాదేవీలపై ప్రభావం చూపాయి. రెవెన్యూ శాఖ ఆదాయ వనరులు ధరణి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలు ప్రధానమైనవి. ఆ విభాగాల ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా డిసెంబర్ 27 నాటికి 13.14 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగి 10,704 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే 226 కోట్లు అధికం. 2022-23 సంవత్సరంలో గత డిసెంబర్ 27 నాటికి 14.25 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా 10,480 కోట్లు వచ్చినాయి. మొత్తంగా గత ఏడాది రెవెన్యూ శాఖ నుంచి సంవత్సరానికి 14,291 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ శాఖ ఆదాయ లక్ష్యం 18,500 కోట్లు కాగా మిగిలిన 3 నెలల్లో మరో 5,000 కోట్ల వరకు ఆదాయం రావచ్చునని అంచనాలు ఉన్నాయి. ఈ గత ఏడాదితో పోలిస్తే ధరణి ద్వారా జరిగిన లావాదేవీలు బాగా తగ్గినాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ 28 నాటికి ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కోసం 7 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. వీటిలో 6.66 లక్షల దరఖాస్తులు ఆమోదం పొందాయి. అదే 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చిన 8.39 లక్షల దరఖాస్తులు 8.07 లక్షలు ఆమోదం పొందాయి. ఇదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆదాయం పడిపోయింది, జగన్ చేతకంతనం. మొన్ననే రాశారు అక్కడ, ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్లు పడిపోతున్నాయి, లేకపోతే కనుక ఆదాయం పడిపోతుంది అన్నటువంటి. అదే తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ కోణంలో రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి.